హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అటవీ శాఖ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్తో పాటు ఇంకా ఇతర ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్లో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్స్ ఇస్తున్నారు. అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అక్కర్లేదు, అందరికీ కూడా అవకాశం ఉంటుంది. క్వాలిఫికేషన్ కూడా పెద్దగా ఏం లేదు. 18 నుంచి 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫిమేల్ అందరికీ అవకాశం ఉంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సో అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా స్కిప్ చేయొద్దు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లోనే ఈ యొక్క ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు రైల్వే జాబ్స్, బ్యాంక్, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. డెమో వీడియోస్ ఒకసారి వినండి, నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు మనకి అఫీషియల్గా ఈ లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూడండి, ఇక్కడ 29th మే వరకు అయితే టైం ఇచ్చారు. సో ఇక 29th మే లోపు యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవాలి. ఇండియన్ నేషనల్స్, మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. సో మనకి 38 డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి పొజిషన్స్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో మీకు ఆన్లైన్ అప్లై లింక్ కూడా డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో ఫస్ట్ పేజ్లోనే ఇచ్చారు. అలాగే మీకు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. అది స్కాన్ చేస్తే డైరెక్ట్గా మీకు ఆన్లైన్ అప్లై పేజ్లోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మనం ఇందులో ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ గురించి చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ వరకు చూసేసి వెంటనే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల పొజిషన్స్ని భర్తీ చేస్తారు కదా, అయితే వీటికి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ నోటిఫికేషన్లో మీరు 11th పాయింట్ అనేది క్లియర్గా చూడండి. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అగేన్స్ట్ ఈచ్ రెస్పెక్టివ్ అడ్వర్టైజ్డ్ ప్రాజెక్ట్ ఆర్ పొజిషన్ షల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ అనేది ఉండదన్నమాట. అలాగే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ రన్నింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ మీ సర్టిఫికేట్స్ జాయినింగ్ టైంలో మీరు వెరిఫికేషన్ కోసం కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదన్నమాట. డైరెక్ట్గా అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి మీకున్నటువంటి ఎలిజిబిలిటీని బట్టి, మీకున్నటువంటి స్కిల్ సెట్ని బట్టేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారనమాట. అయితే నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల జాబ్స్ అయితే భర్తీ చేస్తారు. ఇందులో మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్ గురించి మీకు 1 by 1 క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకు చూడండి, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో సో వాటికి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అని చెప్పేసి ఉంది. సో ఇది మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ ఇచ్చారు. 24,000+ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ జాబ్స్కి. 50 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ జస్ట్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఏ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే కోలేట్ ప్రాజెక్ట్ రిలేటెడ్ డేటా, పేపర్ వర్క్ అండ్ డే టు డే ఆఫీస్ వర్క్ ఆఫ్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్, అంటే అడ్మినిస్ట్రేటివ్ అకౌంటింగ్కి సంబంధించి ఇలాంటి వర్క్ అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క పొజిషన్స్కి. ఇంకా మనకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి ఏమో ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి దాని గురించి మీకు చెప్పడం లేదు. సో ఏదైతే ఫ్రెషర్స్ అప్లై చేసుకున్న జాబ్స్ని వాటి గురించి మాత్రమే మీకు కవర్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్ 9కి సంబంధించింది. సో సీరియల్ నెంబర్ 9కి సంబంధించి ఫీల్డ్ వర్కర్ కన్జర్వేషన్ బ్రీడింగ్ అని చెప్పేసి ఉంది. ఆ యొక్క డిసిప్లిన్ అనేది 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మనకి 24,000+ హెచ్ఆర్ఏ అనేది ప్రొవైడ్ చేస్తారు. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అనమాట. సో ఏజ్ లిమిట్ దీనికేమో 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉండాలి. దీనికి కూడా క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది ఏ డిసిప్లిన్లో పాస్ అయినా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇంకా మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయంటే ప్రాజెక్ట్ అసోసియేట్ ఎకాలజీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 37,200 రూపీస్ సాలరీ అనేది పే చేస్తారు. 35 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే న్యాచురల్ సైన్సెస్లో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ అనేది చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి
సీరియల్ నెంబర్ 10కి సంబంధించి ప్రాజెక్ట్ అసోసియేట్ అని చెప్పేసి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా మాస్టర్స్ డిగ్రీ అనేది ఆర్ఎస్ లేదా జిఐఎస్కి సంబంధించి కానీ, లేదంటే జియో ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించి కానీ, ఈ విధంగా సంబంధిత సబ్జెక్ట్స్లో క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఉన్నటువంటి వేకెన్సీస్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంకా మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 2 కన్జర్వేషన్కి సంబంధించి విభాగంలో వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి కన్జర్వేషన్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ మీకు బీఆర్ బీటెక్ అంటే 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు న్యాచురల్ సైన్సెస్కి సంబంధించి కానీ, మరైన్ బయాలజీ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫారెస్ట్రీ సైన్సెస్ కానీ, ఎన్విరాన్మెంటల్, జియో ఇన్ఫర్మేటిక్స్, లైఫ్ సైన్సెస్ కానీ, సో ఈ యొక్క విభాగాల్లో ఉన్న, లేదంటే వెటర్నరీ సైన్స్కి సంబంధించి డిగ్రీ ఉన్న, లేదంటే కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఐటీ విభాగంలో, లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ వాళ్ళు కానీ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సో ఈ యొక్క విభాగాల్లో బీటెక్ చేసిన, డిగ్రీ చేసిన, సో వాళ్ళకు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులు ఏమున్నాయంటే ఇంకా సో మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి పోస్టులకి సంబంధించి ఇంకా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ జెనెటిక్స్ కాంపోనెంట్కి సంబంధించి 27,000 రూపీస్ సాలరీ పే చేస్తారు. 50 ఇయర్స్లో పేజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా న్యాచురల్ సైన్సెస్లో ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ ఉంటారో వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి, అలాగే మాస్టర్స్ డిగ్రీ వాళ్ళకి ఉన్నాయి, బీటెక్ వాళ్ళకి ఉన్నాయి. సో ఈ విధంగా ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ జాబ్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జాబ్స్కి మీరు అప్లై చేయడానికి ఆన్లైన్ అప్లై ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ మాత్రం కేవలం 100 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళైతే 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఏ విధంగా పే చేయాలి అనేది ఇక్కడ మీకు పేమెంట్కి సంబంధించి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఆ యొక్క పేమెంట్ డీటెయిల్స్ త్రూగా మీరు ఫీ పేమెంట్ అనేది చేసేసి ఆన్లైన్ అప్లికేషన్లో ఆ యొక్క డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఆన్లైన్ అప్లై చేయడానికి సంబంధించి లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోతారు. సో ఇది మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినటువంటి ప్రాజెక్ట్ బేసిస్ కింద రిక్రూట్మెంట్ చేసినటువంటి పొజిషన్స్కి సంబంధించి డీటెయిల్స్. అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్చువల్ బేసిస్ అయినా పర్వాలేదు, జాబ్ కావాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే సో ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకుని మీకు ఇనీషియల్గా 1 ఇయర్ యొక్క ప్రాజెక్ట్ బేసిస్ ఉంటుంది. తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో వాళ్ళే ఇచ్చారు. కాబట్టి ఇంట్రెస్ట్ వాళ్ళైతే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.